నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టు సంబంధించి ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వివరిస్తా. వీడియో పూర్తి వరకు చూడండి. మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్లు అన్నీ చెప్తా. సో మీరు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా నోటిఫికేషన్ అయితే చదివిన తర్వాత ఎలిజిబిలిటీ బట్టి అప్లై చేయండి. ఎందుకంటే వీడియోలో కొన్ని పాయింట్స్ మర్చిపోవచ్చు, లేకపోతే నేను చెప్పినా అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కూడా చదివే ప్రయత్నం చేయండి. వీలైతే వీడియో డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇస్తా. జిల్లాల వారీగా వేకెన్సీస్, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి పరీక్ష విధానానికి సంబంధించి ఇతర వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో మనకు ఉంటాయి. కాబట్టి సో ఇక్కడైతే మీరు నోటిఫికేషన్ నెంబర్ డేటెడ్ అయితే చూడొచ్చు. రికార్డ్ అసిస్టెంట్ అంటారు ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది. సో కాబట్టి ఒకసారి అయితే చూసి తెలుసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో కూడా మిగతా నోటిఫికేషన్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇవి కూడా చూడండి, మీకు ఎలిజిబిలిటీని బట్టి చేసుకోండి. ఆల్రెడీ మనకు ఈ నోటిఫికేషన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ లింక్స్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేసిన, అది కూడా అవసరం అయితే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఒకసారి అయితే ఈ వీడియో చూసి అయితే తెలుసుకోండి. నచ్చిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి ఒకవేళ నచ్చితే మాత్రం. ఇక్కడ చూడొచ్చు, ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ స్కేల్ ఆఫ్ పే చూసినట్టయితే 22,240 నుంచి 67,300 అని కూడా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ టెంటేటివ్ చూసినట్టయితే ఇక్కడ సబ్మిషన్ చేయడానికి అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ 8/1/2025. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 31/1/2025 అనమాట. అయితే ఇక్కడ ఈ మన ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు అప్లై చేసుకొని స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10/2/2025, క్లోజింగ్ డేట్ వచ్చేసి 22/2/2025. సో డేట్స్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ హాల్ టికెట్స్కి సంబంధించి డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫర్ టెస్ట్ అంటే ఇవ్వడం జరిగింది. సో డేట్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఇన్ ద డ్యూ కోర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏప్రిల్ 2025లో ఉంటుంది ఎగ్జామ్ అన్నట్టుగా, అంటే డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. సో డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ లేటర్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది. ఇక వేకెన్సీ పొజిషన్ కానీ మిగతా డీటెయిల్స్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి ఇక్కడ. సో దీని దగ్గర డౌట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందరికీ కూడా. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమన్నారంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ హైకోర్టుకు సంబంధించి 7th to 10th క్లాస్తో ఇంటర్మీడియట్తో, సో డిగ్రీతో ఈ విధంగా ఉన్నాయి. అయితే రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి ఇక్కడ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ద క్యాండిడేట్ షెల్ పాసెస్ ద ఇక్కడ అఫ్రెసైడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ అంటూ కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చే డేట్ వరకు కూడా ఈ క్వాలిఫికేషన్ ఉండాలన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ హయ్యర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ షల్ సబ్మిట్ ద కన్సిడర్డ్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటూ ఈ పాయింట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి పాయింట్స్ అని చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జాగ్రత్త చూసి అయితే అప్లై చేయండి. అండ్ ఇక్కడ మిగతా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఇక్కడ యాజ్ అన్ 1/7/2025 చూసినట్టయితే ఇక్కడ మినిమం 18 years నుంచి ఇక్కడ 34 years అనమాట. సో ఇక్కడ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 34 years అంటే ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్స్ కూడా మనకు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఒకసారి ఇవి కూడా చూడండి మీరు. అండ్ ఇక రిజర్వేషన్ సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా చూడండి. ఎందుకంటే ఎగ్జామ్కి సంబంధించి కూడా కొంత నోటిఫికేషన్లో కొద్దిగా తేడా ఉన్నాయి, కొద్దిగా బాగా కాదు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. సో విల్ బీ ఆఫ్ ద స్టాండర్డ్ కన్సిడర్డ్ విత్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ప్రిస్క్రైబ్డ్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి. ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటూ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మొత్తం 100 మార్కులకు సంబంధించి ఇచ్చారు మనకు. సో ఇక్కడ 60 క్వశ్చన్లు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ 40 క్వశ్చన్లు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అంటూ ఇవ్వడం జరిగింది. అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ డ్యూరేషన్ చూసినట్టయితే 120 minutes అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టు ద క్వశ్చన్ పేపర్ సంబంధించి ఇక్కడ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ 2 languages అంటూ ఇచ్చారు. అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 languagesలలో అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది ఎగ్జామినేషన్ సంబంధించి ఒకసారి అయితే క్లియర్ చూడండి. అండ్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. 40% ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అంటూ. ఇక ఇక్కడ 35% టు ద బీసీ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. అట్లాగే 30% ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అంటూ. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. సో జాబ్ రావాలంటే మెరిట్ కూడా ఉండాలి. సో ఈ పాయింట్లన్నీ ఒకసారి అయితే జాగ్రత్తగా గమనించండి, ఓకేనా. సో ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి కూడా ఇచ్చినట్టయితే ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ అని చెప్పేసి ఇక్కడ 600 అంటే ఇవ్వడం జరిగింది. ఎక్స్క్లూడింగ్ అప్లికేబుల్
సర్వీస్ ఛార్జెస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అంటూ ఇవ్వడం అయితే జరిగింది, ఎగ్జామినేషన్ ఫీ అంటే. సో ఇక్కడ వేర్ ఎవర్ ద ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ పర్సన్స్ అండ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ పీడబ్ల్యూడీ సంబంధించి ఇక్కడ 400 అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి ఈ పాయింట్స్ అన్ని కూడా చూడండి. ప్రతిదీ కూడా చదివితే ఎక్కువ అర్థమవుతుంది చెప్పిన దానికంటే కూడా, అంటే కొంచెం చూస్తే బాగుంటుంది. మెరిట్ లిస్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఈ ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్పటి వరకు ఏం సంగతి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సర్టిఫికేట్లకు సంబంధించి కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ కూడా ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో అన్ని పాయింట్స్ ఇందులో మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా చూడండి. సో ఇక ఇక్కడ డీటెయిల్డ్ డిస్ట్రిక్ట్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ అంటూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీ జిల్లాకు సంబంధించి ఇక్కడ అంటే మన కేటగిరీకి ఎన్ని పోస్టులు ఏందని చెప్పేసి ఇక్కడైతే చూడండి. సో ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. అబ్స్ట్రాక్ట్ ఆఫ్ వేకెన్సీస్ అంటూ ఈ విధంగా ఇక్కడ జిల్లాల వారీగా వేకెన్సీస్ నేను చెప్పిన కదా నోటిఫికేషన్లో ఉన్నాయని చెప్పేసి ఒకసారి అయితే మీ జిల్లా ఎన్ని పోస్టులు ఉందా లేదా, సో ఉంటే కేటగిరీకి ఎన్ని ఉన్నాయిందని చెప్పేసి ఒక్కసారి అయితే ఇక్కడ మీరు చూసుకోండి. ఈ విధంగా ఉన్న జిల్లాలకు సంబంధించి ఇక్కడ వాళ్ళు ఇస్తారు, దాన్ని బట్టి మీరు ఎలిజిబిలిటీని బట్టి అప్లై చేసుకోండి. సో ఇది మిత్రులారా ఓవరాల్గా ఈ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ.